హలో అండి. హలో అండి. ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసాకంటే ఫస్ట్ ఈ అమ్మాయి గురించి అడుగుతాను. చాలా చాలా బాగుంది, బాగా నచ్చింది. సో ఏం లుక్ ఇది? రిసెప్షన్ లుక్ లాంటిది ఇది. ఓకే, రిసెప్షన్ లుక్. ఇంతకు ముందు ఏమైనా టచ్ ఉందా మేకప్? లేదండి, కంప్లీట్ గా జస్ట్ అంటే నాకు సెల్ఫ్ గా జస్ట్ ఒక సీసీ క్రీమ్ వేసుకొని ఒక లిప్స్టిక్ ఇంతే, ఇంతవరకే. సో బట్ కరెక్షన్ అండ్ కన్సీలింగ్, ఫౌండేషన్, హెయిర్ స్టైల్ ఏం రాదు. జస్ట్ మా చెల్లి మీద అట్లా చిన్న చిన్న ఇప్పుడు చిన్నప్పటి నుంచి అట్లా వేస్తా ఉంటాను అంతే తప్ప ఈ క్రింపింగ్, స్ట్రైట్నింగ్ ఇవన్నీ అసలు తెలీదు. సారీ డ్రైపింగ్ నార్మల్ అన్ని మనం జస్ట్ నార్మల్ గా ఎట్లా రెడీ అవుతాం అట్లా తెలుసు అంతే. సో ఎందుకు టర్న్ అయ్యారు మరి? అంటే నార్మల్ గా రెడీ అయ్యి మీరు అసలు ఈ మేకప్ ఇండస్ట్రీ వైపు ఎందుకు వచ్చారు సడన్ గా? ఒకటి కాదండి రీజన్స్. అంటే ఇట్స్ లైక్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ నేను ఐటీలో ఉన్నాను యాక్చువల్లీ. 4 years ఐటీకి దీనికి సంబంధం ఉందా? 4 years జాబ్ చేశాను. మధ్యలో పిల్లల వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే నేను యుఎస్ వెళ్ళాలి, మా హస్బెండ్ యుఎస్ లో ఉన్నారు యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్లే ముందు నేర్చుకొని వెళ్ళాలి. దీనికి అసలు ఇప్పుడు ఇక్కడ కన్నా అక్కడే ఇంకా చాలా డిమాండ్ ఉంది. అసలు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మేకప్ ఆర్టిస్ట్ ఉండాల్సిందే అక్కడైతే, నేను విన్నంత వరకు. ఎట్లయినా నేర్చుకొని వెళ్లాల్సిందే. సాఫ్ట్వేర్ ఇంకా చదివి మళ్ళీ దానికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. నేను మా హస్బెండ్ మీద కూడా కొంచెం డిపెండ్ లేకుండా, సో నేను నా సొంతంగా వేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సైడ్ వచ్చాను అనమాట. అంటే ఎలా అటువైపు డిమాండ్ ఎక్కువ ఉంది అక్కడ మీకు ఎలా తెలిసింది? అంటే దాన్ని అది జస్ట్ ఇంకా ఫ్రెండ్స్ ద్వారా, ఫ్రెండ్స్ త్రూ అంటే అట్లానే తెలుసు. ఎవరో ఒకళ్ళు అన్నారనమాట, ఈ నేమ్ వచ్చింది. నేను ఆ నెక్స్ట్ రోజే కాల్ చేశాను, ఆ నెక్స్ట్ రోజే నేను జాయిన్ అయిపోయాను. అలా సింగిల్ అంటే వన్ డే డెసిషన్ తీసుకున్నారంటే మీరు వెళ్ళేది ఎక్కడికో, అక్కడికి వెళ్ళి ఇంప్రెస్ చేయాలి వాళ్ళని. మేకప్ అనేది చిన్న విషయం కాదు. వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకుని మన ఫేస్ ని వాళ్ళు మన చేతిలో పెడుతూ ఉంటుంటారు. ఎలా డిసైడ్ అయ్యారు రమేష్ మేకప్ అకాడమీ 1 day లో? ఈ 30 days కోర్స్ నేను నేర్చుకుంటే నెక్స్ట్ లైఫ్ లో నేను అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతానని ఒక హోప్ ఉంది, నాకు నమ్మకం ఉంది. 30 days లో ఏం నేర్పించారు వీళ్ళు మరి? ఒక్కటే అంటే హెయిర్ స్టైల్స్ 60 హెయిర్ స్టైల్స్ అంటే ఇంకా నేర్పిస్తారండి, చిన్న చిన్నవి. ఇంకా అన్ని కౌంట్ చేయం కదా. సో అట్లా హెయిర్ స్టైల్స్ అన్ని చాలానే నేర్పించారు. అండ్ ఇంకా మేకప్, శారీ డ్రాపింగ్, బాక్స్ ఫోల్డింగ్, ఇంకా ఫ్లవర్ మేకింగ్, నెయిల్ ఆర్ట్, ఈవెన్ ఇంకా అసలు యుఎస్ లో అయితే ఫ్లవర్ మేకింగ్ కూడా నాకు తెలిసి చాలా నెయిల్ ఆర్ట్ కి అయితే ఇంకా వాళ్ళు ఊరికి నార్మల్ గా కూడా రారు. ఖచ్చితంగా నెయిల్ ఆర్ట్స్ అవి ఇవి ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా మంచి మార్కెట్ పల్స్ పట్టుకుని వెళ్తున్నారు కదా. ఏమో మరి అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ నేనైతే కాన్ఫిడెంట్ గానీ ఇప్పుడు బయటకు వెళ్తాను నేనైతే ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా వస్తే తీసుకోగలరా, చేయగలరా? అది ఏ ఫంక్షన్ అయినా సరే హ్యాండిల్ చేయగలరా? తప్పకుండా హ్యాండిల్ చేయగలుగుతాను నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏదైనా వచ్చినా నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. రమేష్ మేకప్ అకాడమీలో మేకప్ స్కిల్ తో పాటు మీకు ఇచ్చిన ఎక్స్ట్రా అడ్వాంటేజ్ స్కిల్స్ ఏంటండి? కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కరు ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లో ఉంటాం మనము, బయట ప్రపంచం ఎట్లుంటది, బయట అందరితో ఎట్లా మింగిల్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అంటే అప్పటిదాకా ఎవరికి అంత తెలీదు. ఇంట్లో జస్ట్ ఆ నలుగురు మధ్యలోనే ఉంటాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మధ్యలో ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఎట్లుంటది ఏంటి తెలుస్తుంది మనకి. అండ్ ఎలా మాట్లాడాలి ఏంటి, ఇంకా మన గురించి మనం అందరికి ఎట్లా చూపెట్టుకోవాలి, ఆ ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా సరే, ఫేస్బుక్ ఏదో అట్లా అయినా సరే ఎట్లా బయటకు వెళ్ళాలి అనేది, మన గురించి ఎలా అందరికి తెలియాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను అనమాట. సో మీకు స్కిల్స్ తో పాటు మిమ్మల్ని మీరు ఎలా బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి మీకు ఒక ఐడియా వచ్చింది. కంగ్రాచులేషన్స్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో యుఎస్ వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా ఫుల్ఫిల్ అవుతుంది. డెఫినెట్ గా మీరు ఒక పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అవుతారు. ఆ వీడియోస్ అవన్నీ మేము కూడా చూసే అవకాశం మాకు వస్తుందని డెఫినెట్ గా అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు పాపం తను చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఈ రివ్యూస్ చూసిన మీరందరూ కూడా ఎవరైనా సరే రమేష్ మేకప్ అకాడమీలో, అది హైదరాబాద్ లో అయినా సరే, విజయవాడలో అయినా సరే, నెక్స్ట్ బ్యాచ్ లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇక్కడ చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్ ని మనకి అందించారనమాట. 0 knowledge తో వచ్చామని కొంతమంది పార్లర్ వర్క్ చేసుకుంటూ ఈవెంట్స్ అడుగుతూ ఉన్నప్పుడు మేము ఇది నేర్చుకుంటే బాగుంటుందని ఐడియాతో ఇక్కడ దాకా వచ్చామని కొంతమంది 10th ఫినిష్ చేసిన తర్వాత ఏదో ఒక కోర్స్ నేర్చుకునే బదులు ఇది నేర్చుకుంటే ఒక ప్యాషన్ గా ముందుకు వెళ్ళొచ్చు, దీనికంటూ మంచి మార్కెట్ ఉంది బయట అని చెప్పి కొంతమంది. సో ఏ విధంగా చూసుకున్నా మేకప్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు పెళ్లిళ్ళు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదు అంటే కొంతమంది ర్యాంప్ వాక్స్ సంబంధించిన మేకప్ అడుగుతూ ఉంటారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా మేకప్ కి అయితే
చాలా భూమింగ్ ఉందని చెప్పొచ్చు. మీలో ఎవరైనా సరే మేకప్ ఆర్టిస్ట్ గా ఎదగాలి అనుకుంటే రమేష్ మేకప్ అకాడమీ గొప్ప అవకాశంతో పాటు మంచి స్కిల్స్ ని కూడా నేర్పిస్తోంది. మీరు కూడా ఈ రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.